హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. మన శివన్ కాన్సెప్ట్స్ ద్వారా మనము తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 కోసం ఒక మెంటర్షిప్ ఇస్తున్నాం కదా. ఈ మెంటర్షిప్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 విషయాలు అయితే మీకు చెప్తాను. మన మెంటర్షిప్ ఎలా ఉంటుందో మేజర్గా మనము ఈ 3 విషయాలను బేస్ చేసుకొని మన మెంటర్షిప్ అనేది ఇస్తాము. ఇందులో మొట్టమొదటిది చాలా బుక్స్ ఉంటాయి, మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి. అయితే మన మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వగానే ఇమ్మీడియట్గా మీకు ఫస్ట్ కాల్ తీసుకుంటాను. నేను ఈ ఫోన్ కాల్ తీసుకుంటాను. ఈ ఫోన్ కాల్లో మీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీ బుక్ లిస్ట్ మొత్తం ఒకసారి చెక్ చేస్తాను. బుక్ లిస్ట్ మొత్తం ఒకసారి చెక్ చేసి మీ బుక్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, సో ఎటువంటి బుక్స్ చేంజ్ చేసుకోవాలి బై సబ్జెక్టు, ప్రతి సబ్జెక్ట్కి మీ దగ్గర ఉన్న బుక్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. దాంతోపాటుగా మీకు మెయిన్స్కి కొన్ని సోర్సెస్ చెప్తాను, మంచి సోర్సెస్ చెప్తాను. సబ్హెడింగ్స్ కావచ్చు, అందులో ఉండే కంటెంట్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో అవి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇలా బుక్స్ ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ లక్ష్మీకాంత్ ఉంది. లక్ష్మీకాంత్ బుక్ అనేది సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చదువుతారు మెయిన్స్కి, కానీ కొందరు మాత్రమే టాప్ ప్లేస్లో వస్తారు. అంటే సేమ్ కంటెంట్ చదివినప్పటికీ టాప్ ప్లేస్లో రావడం ఎలా, సో ఇది ఒక టార్గెట్ అనేది మన మెంటర్షిప్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కడైతే మీరు ఇంతకుముందు రాసినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటాయి కదా, అది కాకుండా మీకు ఎక్కడైతే 3 మార్క్స్ 4 మార్క్స్ పడుతున్నాయో అక్కడ 6 to 7 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, సో 6 నుంచి 7 మార్కులు ఎలా గెయిన్ చేసుకోవాలి, అంటే మార్క్స్ని డబల్ ఎలా చేసుకోవాలో ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత మూడో అంశం ఏంటంటే మన మెంటర్షిప్లో మామూలుగా ఎగ్జామినర్స్ మీ పేపర్ కరెక్ట్ చేస్తారు కదా, వాళ్ళకి ఒక బేస్ ఆన్సర్ లాగా ఇస్తారనమాట. ఆ బేస్ ఆన్సర్స్లో ఉండే కీవర్డ్స్, ఎటువంటి కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ మీ ఆన్సర్ మ్యాచ్ అయినప్పుడే మీకు మార్క్స్ అనేవి బాగా పడతాయి అనమాట. సో అటువంటి కీవర్డ్స్ ఎలా ఉంటాయి, సో కొన్ని టాపిక్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మన మెంటర్షిప్లో రికార్డెడ్ క్లాసెస్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ 3 విషయాలు లక్ష్యంగా పెట్టుకుని మనం గ్రూప్ 1 మెంటర్షిప్ ఇస్తున్నాము. మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాము, అక్కడి నుంచి కూడా మీరు గ్రూప్ 1 మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ బ్యాచ్ అయితే లాంచ్ అయింది. సో మన మెంటర్షిప్లో ఈ విధంగా బుక్ లిస్ట్ అని చెక్ చేసిన తర్వాత మీకు వీక్లీ టార్గెట్స్ ఇస్తాము. వీక్లీ టార్గెట్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. సో మెయిన్స్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ మెయిన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు కాల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ ఫీడ్బ్యాక్ అనేది. సో ఇలా రాశారు, ఇలా తప్పులు ఉన్నాయి, ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత మీకు రికార్డెడ్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ రికార్డెడ్ క్లాసులు ఎలా ఉంటాయంటే సిలబస్లో ఉన్న టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్లో ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, మెయిన్స్కి క్వశ్చన్స్ ఎలా అడగవచ్చో చెప్పడమే జరుగుతుంది. తర్వాత మీకు ప్రిలిమ్స్ గైడెన్స్ కూడా ఇందులోనే ఉంటుంది, జనరల్ ఎస్ఐకి సంబంధించిన గైడెన్స్ కూడా ఇందులోనే ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా చెప్పడమే జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, కన్క్లూజన్ అంటే ఏంటి, సో ఏ క్వశ్చన్కి పారాగ్రాఫ్స్ రాయాలి, ఏ క్వశ్చన్కి సమాధానంలో బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఇటువంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వచ్చు.